ఇవాళ అనపగింజలతో కూర చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు అనపగింజలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ. అనపగింజల కూర కోసము మొదట పోపు వేయించుకుందాము. పోపు వేగింది. పోపు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. కొంచెము పసుపు, ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఈ కూరలో కూరపొడి వేసుకుంటాను, అందుకని ఉప్పు కొంచెము తక్కువ వేసుకున్నాను. ఇలా బాగా కలిపేసి పెట్టుకుందాము. టమాటా ముక్కలు అవి వేగాయి, అనపగింజలు వేసేసుకుందాము. అలాగే కొంచెము చింతపండు పులుసు కూడా వేసుకుందాము. ఇలా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకుందాము. ఇదిగోనండి అనపగింజలండి, ఇదిగోనండి ఇలా ఉంటే బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము కొంచెం కూరపొడి వేసుకుందాము. ఈ కూరపొడిలోనండి నేను ఇప్పుడు చేసి పెట్టుకుంటానండి. ఇదా బాగా కలిపేద్దాము. ఈ కూరపొడిలో ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసి ఉప్పు, పసుపు వేసి పొడి చేసి పెట్టుకుంటామండి. ఇలా పొడి పెట్టుకోవడం వలన మనకి కూరలో ఎప్పటికప్పుడు రెడీగా ఉంటుంది కదండి వేసుకోవడానికి. అలాగేనండి ఈ చలికాలంలో మనము మిరియాలు వేసుకోవడం వలన ఆరోగ్యానికి కూడా మంచిది కదండి. ఈ జలుబులు, దగ్గులు మనము కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చండి. ఏమంటారండి? ఇదిగోనండి కూర బాగా కలిపేశాను. బాగా కారం అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు కూర స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత వడ్డించుకుంటాము. అంతేనండి.